పల్నాడు జిల్లా దాచపల్లి మండలం శ్రీనగర్ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ రెండో గేటు ముందు జీతాలు పెంచాలని కాంట్రాక్టు కార్మికుల నిరసన చేపట్టారు. సాగర్ సిమెంట్ యాజమాన్యం వచ్చిన తర్వాత జీతాలు పెంచకుండా మా చేత పనులు చేయించుకుంటున్నారని, జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళన చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యాజమాన్యం జీతం పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత, వద్దెల్లాలి కార్మికుల ఐక్యత, వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే. సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత, వద్దెల్లాలి కార్మికుల ఐక్యత, వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి మా జీతాలు వెంటనే, పెంచాలి మా జీతాలు వెంటనే, పెంచాలి మా జీతాలు వెంటనే. సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి, సాగర్ శిబిరం మండి వైఖరి. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత, వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే, పెంచాలి జీతాలు వెంటనే. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. కొండారెడ్డి గారు ఎందుకు తీశారు? డిఏ పాయింట్లు కంపెనీతో సంబంధం లేదు, అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఏ కంపెనీలో సరే. కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చరికి మనకు రూపాయి పెంచడానికి యాజమాన్యం ఒప్పుకోవట్లా. ఎందుకని ఒప్పుకోవట్లేదు? మనం చేసిన పాపమైంది? మనం చేస్తున్న పని చేయట్లేదా? మనం చేస్తుంటే కంపెనీ అభివృద్ధి చెందలేదా? ఎన్నిసార్లు 3 సార్లు కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆగిపోయాం, కంపెనీ ఇంకా లాస్లో ఉందంటే ఆగాం. కానీ ఎంతమంది నాయకులు, ఇంతమంది ఉన్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మనం ఎందుకని ఎంతమంది ఎందుకు ఇంతమంది ఉన్నాం? 200 మంది పైసలలో ఉన్నాం. కనీసం ₹1 పెంచడానికి ఈ కంపెనీకి ఇంకా ఆశ కలగదు. మనకు ఆశ కలిగించలేదా? లేదా ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకు ఈ కంపెనీ ఇలా చేస్తుంది? ఎందుకు ఈ కార్మికుల మీద ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? ఇదంతా మనం అంతా ఆలోచించాలి. ఇదే కాదు, ఈరోజు ఎడగొస్తున్నాం, రేపు మన బయట నిలబెడతారు. మన ఉద్యోగాలు ఉండవని చెప్పేసి కూడా హెచ్చరికలు చేస్తారు. దయచేసి ఎవరో కూడా, మనం ఈ ఊర్లో పుట్టాం, ఈ ఊర్లో పెరిగాం, మన ఊర్లో ఫ్యాక్టరీ ఉంది, మళ్ళా కాదని ఈ కంపెనీ పెంచాలి.